మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ తొలి ప్రేమ చిత్రం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. 1998 సంవత్సరం జూలై 24వ తేదీన విడుదలైంది తొలి ప్రేమ చిత్రం. ఈ చిత్రం ఏంటంటే ఈ సినిమా నెమ్మదిగా ఊపందుకుంది. ఆ ఊపందుకోవటం ఎంతగా ఊపందుకుందంటే ఒక కల్ట్ మూవీ స్టేటస్ ఆ సినిమాకొచ్చింది. సినిమా మొదట్లో ఏ రేంజ్ అనుకున్నారు కానీ తర్వాత 21 సెంటర్‌లో 100 రోజులు ఆడింది. 2 చోట్ల 200 రోజులు ఆడింది. సంధ్యాలో హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో 365 రోజులు ఆడింది. ఒక మాటలో చెప్పాలంటే హీరో పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్‌గా మార్చేసింది. ఒక స్టార్‌డమ్ అనేది ఇచ్చింది తొలి ప్రేమ సినిమా. ఈ సినిమాని ఎస్ఎస్‌సి క్రియేషన్స్ పక్షాన జీవీజీ రాజు గారు నిర్మించారు. ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. తమిళ దర్శకుడు తెలుగు సినిమాకి దర్శకత్వం వహించి దాన్ని ఒక సూపర్ డూపర్ హిట్ చేయటం ఆశ్చర్యమే. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టర్, ప్రేమ కథా చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే అప్పటి వరకు లవ్ సినిమాలన్నీ కూడా ఒక ఒక రకంగా ఉండేవి. కుటుంబ కథా చిత్రాలు ఒక రకంగా ఉండేవి. కుటుంబ కథా చిత్రాలంటే ప్రధానంగా ఒక ఉమ్మడి కుటుంబం, దాంట్లో దారి తప్పిన కుటుంబాన్ని దారిలో పెట్టేటువంటి ఒక అన్నయ్యో తమ్ముడో ఇట్లా ఉండేవాళ్ళు. ఒక విలన్ ఉండేవాడు. ఆ విలన్ నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడం అన్నట్టుగా ఉండేది. తొలి ప్రేమ ఒక ప్రేమ చిత్ర అయినా కూడా, ఒక ప్రేమ కథా చిత్రమే అయినా కూడా కుటుంబ కథా చిత్రం కూడా. ఇందులో మనం కథాపరంగా చూస్తే హీరో అల్లరి చిల్లరగా తిరగడు కానీ చదువు అంతగా అబ్బక స్నేహితులతో కాలం వెళ్ళదీసేటువంటి, కాలక్షేపం కోసం కాలం వెళ్ళదీసేటువంటి ఒక సాధారణ యువకుడు. తండ్రికి చాలా కోపం. మొదటి ఇద్దరు కొడుకులు పై చదువులకు వెళ్తుంటే చిన్న కొడుకు ఇంటర్మీడియట్ 5 సార్లు తప్పి బిఏ గట్టెక్కించడానికి కష్టపడుతున్నాడు. తల్లికి కొడుకంటే ప్రేమ, ఏమీ అనలేదు. భర్త అంటుంటే వారించలేదు. ఒక కజిన్ ఉంటుంది, చెల్లెలు అనుకుందాం. ఆ చెల్లెలకి ఈ హీరోకి, హీరో పేరు బాలు. సరే, బాలు అనగానే పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లేదు. ఆ ప్రియా సిస్టర్, ఆ సిస్టర్గా వేసిన అమ్మాయి వాసుకి. వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక అన్న చెల్లెల మధ్య అనుబంధం ఎంత చక్కగా చూపిస్తాడు దర్శకుడు. అదే కాదు, చాలా సినిమాల్లో కూడా అంటే పాత సినిమాలు చూస్తే ఒక మావయ్యో, ఒక పెదనాన్నో, తాతయ్యో, ఒక ఈ రకంగా ఒక బాబాయ్ ఉండేవాళ్ళు. ఇందులో ఆ పాత్రకి నగేష్ని తీసుకున్నారు. నగేష్ పెళ్లి కానీ ఓ పెదనాన్న పెద్ద దిక్కుగా ఉంటాడు కుటుంబానికి, రిటైర్డ్ కల్నల్గా. అంటే ఒక దర్శకుడు ఒక కుటుంబ వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో, అలాగే పాత్రల్ని చూసే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా చాలా చక్కగా తీశాడు. సో ఇలాంటి ఒక హీరోకి, రోజు తిట్లు తినేటువంటి హీరోకి ఒక ఏంజెల్ కనిపిస్తుంది. ఆ ఏంజెల్ హీరోయిన్. ఆ ఏంజెల్ ఎలా కనిపిస్తుంది? దీపావళి రోజు మేబీ ఒక రాత్రి 8కో 9కో ఒక అమ్మాయి కొంతమంది అనాథ పిల్లల్ని కారులో తీసుకొచ్చి వాళ్ళ చేత కాకరపువ్వొతులు, చిచ్చుబుడ్లు కాల్పిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి హీరో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మనం తెలుగులో చెప్పాలంటే తొలి ప్రేమ ఏర్పడుతుంది. ఇది ఈ కథ ప్రధానంగా ఎక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి కథ ఎలా వెళ్ళింది అనేది. దర్శకుడు తీసుకునేటువంటి ప్రత్యేక జాగ్రత్తలు ఏంటంటే సినిమా మొదలైనటువంటి 30 నిమిషాల వరకు కూడా అసలు హీరోయిన్ కనపడదు. 30 నిమిషాలకి హీరోయిన్ చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎదురెదురుపడి మాట్లాడుకోవడానికి గంట పడుతుంది. అంటే సినిమా మొదలైన గంటకు కానీ హీరో హీరోయిన్లు కలుసుకోరు, మాట్లాడుకోరు. ఆ కలుసుకునే సందర్భంలో కూడా ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్ రూపంలో వాళ్ళిద్దరు మళ్ళీ విడిపోతారు. సో ఇన్ని ట్విస్టులు ఉంటాయి. కథని ఇలా కొత్తగా నడిపించాడు కరుణాకరన్. బహుశా తెలుగు సినిమాకి ఈ రకమైనటువంటి ఒక కథా నేపథ్యం కొత్తే. అలాగే పవన్ కళ్యాణ్ని ఒక మన పక్క ఇంటి యువకుడుగా చూపించడంలో కూడా దర్శకుడు చాలా 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 విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా పెదనాన్నగా నగేష్ని మరి కాస్టింగ్ చాలా బాగుందండి. హీరో తండ్రిగా నర్రా వెంకటేశ్వరరావు, నర్రా అంటారు, ఆయన చాలా బాగా చేస్తాడు.
ముఖ్యంగా ఒక సన్నివేశంలో చివరిలో క్లైమాక్స్ సీన్లో ప్రియురాలు అమెరికాకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగలేని హీరో, లేదంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేని హీరో లోపల లోపల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధని అందరూ గమనిస్తారు. అయితే అప్పటి వరకు నిత్యం తిట్టేటువంటి తండ్రి కొడుకుని దగ్గర తీసుకుంటాడు. అది కళ్ళు చెమరుస్తాయి. ఆ సీన్లో గువ్వల తండ్రి భుజంలో ఒదిగిపోతాడు ఆ హీరో. ఆ దృశ్యాన్ని చాలా కన్సీవ్ చేయటం ఎంత బాగా చేశాడో దాన్ని తెర మీద కూడా అంత బాగా చూపించాడు దర్శకుడు అని చెప్పి నాకు అనిపించింది. అట్లా చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, సరే 98లో వచ్చిన సినిమా ఇప్పుడు 2023 జూన్ 30న దాన్ని రిలీజ్ చేస్తే అందరు 18-19 ఏళ్ళ యువకులందరూ కూడా 20 ఏళ్ల వాళ్ళు ఆ సినిమా విడుదలైన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ సినిమాని ఎంతగా అభిమానించారు, ఎంతగా ప్రేమించారు కదా అనిపిస్తుంది. ఈ సినిమాని బాగా నిలబెట్టిన దాంట్లో సంగీతం ప్రధానం. విచిత్రం ఏమిటంటే ఇందులో 3-4 పాటలు కాపీ చేశారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అయినా సరే దేవా మ్యూజిక్ డైరెక్టరు ప్రేక్షకులు అవేం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని పాటలు కాపీ అని. కానీ ఆ రోజుల్లో ఈ పాటలన్నీ కూడా ఒక సెన్సేషన్. అలాగే హీరోయిన్ వచ్చినప్పుడల్లా ఒక సిగ్నేచర్ ట్యూన్ లాంటి మ్యూజిక్ సంగీత దర్శకుడు ఇస్తాడు. అప్పుడే వచ్చినటువంటి టైటానిక్ సినిమాలో మ్యూజిక్ లాగా ఉంటుంది. ఆ హీరోయిన్ ఎంట్రీ వచ్చినప్పుడల్లా ఇచ్చేటువంటి ఆ సంగీతం, నేపథ్య సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. ఇక పాటల విషయాలు మనం చూస్తే గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకు సందరం ఒకటే, జగమంతా ప్రణయం ఒకటే ఒకటే అని చెప్పి హీరో పాడతాడు. అన్ని పాటలు హీరో పాడిందే ఉంటుందని హీరోయిన్ పాడినట్టు కనపడదు. ఎక్కడో బ్యాక్గ్రౌండ్ సాంగ్లో హీరోయిన్ మీద పిక్చర్ చేసిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ తప్పిస్తే హీరోయిన్ పాడిన పాట లేదు. ఈ పాటని సీతారామ శాస్త్రి రాశారు. పాట ప్రత్యేకత ఏంటంటే మహాబలిపురం దగ్గర సముద్రం ఒడ్డున ఒక తాజ్ మహల్ సెట్ వేశారు ఈ పాటను తీసేటప్పుడు. చాలా అద్భుతంగా ఆ రోజుల్లో అదొక సంచలనం. బహుశా తర్వాత ఒక్కడిలో చార్మినార్ పెట్టా కూడా ఈ సినిమాని ఇన్స్పిరేషన్ నాకు తెలియదు. బట్ సముద్రం ఒడ్డున ఒక పెద్ద తాజ్మహల్ సెట్ వేసినటువంటి పాట దృశ్యం మనకి తొలి ప్రేమలో కనిపిస్తుంది. ఒక వార్త కూడా ఉంది ఏంటంటే ఈ సెట్ కోసమని పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యూనరేషన్ కొంత తగ్గించుకున్నారని చెప్పి కూడా అంటారు. మరొక పాట స్నేహితులతో పాడింది ఉంది. ఆ పాటను మనం చూసినట్లయితే ఈ మనసే మనసే అని చెప్పి ఒక పాట ఉంది. ఆ పాట వినపడుతోంది, చూస్తుంది నీకోసం అని చెప్పి వస్తుంది ఆ పాట. అసలు ఆ పాట మళ్ళీ చెప్తాను మీకు. దాంతోపాటుగా ఈ మనసే పాట మళ్ళీ చెప్తారు. ఈ మనసే మా మనసే సే పరిగెడుతోంది నీకేసే వినమంటోంది నా ఊసే. ఇది కూడా సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. ఇంకో పాట ఏమి సోదరా అనేటువంటి మనసుకు ఏమైందిరా, ఇది భువనచంద్ర గారు రాశారు. ఈ సినిమాకి సంబంధించి మరో విషయం ఏంటంటే దిల్ రాజు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఆయన చెప్తారు ఒక ఇంటర్వ్యూలో, పెళ్లి పని తర్వాత నేను తీసుకునే పెద్ద చిత్రం ఇది, జీవి రాజు గారు సినిమా ప్రారంభం షాట్ అవ్వగానే అడిగినప్పుడు వాటిని ఆఫీస్కి వచ్చి కలవమన్నాను, రైట్స్ తీసుకున్నాను చెప్పి ఈ సినిమాతో నేను చాలా లబ్ధి పొందాను, నేను ఎప్పుడు నష్టాల్లో ఉన్నా ఈ సినిమాను విడుదల చేసి నా నష్టాలని పూడ్చుకున్నానంటారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు అని చెప్పి దిల్ రాజు గారు ఐ థింక్ ఈ సినిమా రిలీజ్ 2023 జూన్ 30 జరిగినప్పుడు అప్పుడు ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరొక అంశం మనం చెప్పుకోవాలంటే కీర్తిరెడ్డి. ఆ హీరోయిన్ చాలా బాగా చేసిందండి. నిజంగానే ఒక ఏంజల్లా అనిపిస్తుంది. ఈ ఒక సినిమాలోనే, బహుశా అమ్మాయి మిగిలిన సినిమాలో అంత పేరు రాలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేస్తుంది. ఒక అమాయకత్వం, ముగ్ధ మనోహరంగా ఉండటం, ఒక దయా కరుణ, అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి ఒక దయా కరుణ, ఆర్ద్రత, ఇవన్నిటినీ చక్కని ఎక్స్ప్రెషన్తో తెర మీద పలికించింది కీర్తిరెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెల్లెలతో మాట్లాడుతూ నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏమైపోతారా బుజ్జి అంటాడు. అంటే ఒక బేలతనం ఆయన గొంతులో అద్భుతంగా పలుకుతుంది. అందుకనే చాలామంది దానివల్ల ఆయనకి
కనెక్ట్ అయ్యారని చెప్పి అనిపిస్తుంది. అందుకనే ఆశ్చర్యంగా ఉంటుంది. 26 ఏళ్ళు అయిపోయినా సరే ఈ సినిమా ఇప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక కల్ట్ మూవీ స్టేటస్ సంపాదించిన చిత్రం తొలి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా 1998 జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా బహుమతి గెలుచుకుంది. నంది అవార్డు దాదాపు 6 నంది అవార్డులు వచ్చాయి సినిమాకి. బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఫిల్ము, ఎడిటింగు, ఫోటోగ్రఫీ, సౌండ్ ఇట్లా అన్నిటికీ అవార్డులు వచ్చాయి. సినిమాకి మాట రాసిన వారు చింతపల్లి రమణ. ఆయన రాసినటువంటి కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. అదృష్టం నీకు పరిచయం పట్టినట్టు పట్టింది అని చెప్పి ఒక పాత్ర ఉంటుంది. అలాగే ప్రేమ అంటే సాహసమే కాదు, ప్రేమ అంటే ఓర్పు పూరిమి అని చెప్పి ఒకటి చెప్తారు ఆయన. ఇట్లాంటి డైలాగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకొకటి పీజే శర్మ గారు తాతయ్యగా వేశారు. నేను చెప్పా కదా, సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎవరు కాస్టింగ్ చేశారో కానీ పర్ఫెక్ట్గా చేశారు. ఇప్పుడు హీరోయిన్ తాతయ్యగా పీజే శర్మ గారు ఎంత బాగా చేస్తారు. అలాగే హీరో పెద్దనాన్నగా నగేష్ కానీ, తండ్రిగా నర్రా, ఇద్దరు బ్రదర్స్లో ఒక బ్రదర్ అచ్యుత్, ఇంకో మరో బ్రదర్ ఉన్నారు. ఆలీ మిత్ర బృందంలో ఆలీ ప్రధానంగా కనిపిస్తాడు. తర్వాత వేణుమాధవ్. సో వాళ్ళందరికీ కొన్ని నిక్నేమ్స్ పెట్టడం, ఆర్నాల్డ్ సోమశేఖర్ అని ఇంకోటి ఏదో, ఇట్లాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. విచిత్రం ఏంటంటే మరి కరుణాకరణ్కి ఏ విధంగా అయితే ఓ తెలిసిమా బ్రేక్ ఇచ్చిందేమో కానీ జీవీజీ రాజు గారు ఒక మాట అంటారు. ఆయన ఎక్కడో మన ఇంటర్వ్యూలో చూశాను నేను. పవన్ కళ్యాణ్ గారికి రెమ్యూనరేషన్ మేమంతా ఒకసారి ఇవ్వలేనండి, ముందర మీకు కొంత అడ్వాన్స్ ఇస్తాను, తర్వాత మీకు ఒకేసారి ఇస్తాను సినిమా రిలీజ్ సందర్భంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడలేదు. అప్పుడే సెల్ ఫోన్లు వస్తున్న కాలం కాబట్టి కొంత నెల ఖర్చు కాస్త ఇవ్వగలుగుతారని మాత్రం అడిగారు. నాకు ఆయనకి ఒక కామన్ బంధం ఏమిటంటే ఆయన పుస్తకాలు చాలా కొంటారు, నేను చాలా పుస్తకాలు కొంటూ ఉండేవాడిని. సినిమా రిలీజ్ అయిన 2వ రోజు మొత్తం ఆయనకి ఇవ్వవలసినటువంటి పారితోషికం ఒక పళ్ళెంలో తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చానని చెప్పి చెప్తారు. అంటే ఒక సినిమాని ఓన్ చేసుకోవటంలో అటు నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ అందరూ కూడా సమిష్టి కృషి కదా సినిమా అంటేనే. ఆ సమిష్టి కృషి తొలి ప్రేమ చిత్రంలో కనిపిస్తుంది. అందుకనే ఈనాటికి 25 ఏళ్ళు దాటిపోయినా ఒక కల్ట్ క్లాసిక్గా ప్రేమ చిత్రాల్లో ఒక కొత్త తరహా ట్రెండ్కి దారి చూపిన చిత్రంగా తొలి ప్రేమ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.